జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరలా. ఈ భారతదేశంలో నాకు తెలిసి ప్రపంచంలో కూడా బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే కావచ్చు. బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయ్యి 5 ఏళ్ళు గడిపినటువంటి వ్యక్తి కూడా ఆయనే కావచ్చు. ఆయన మీద ఉన్నటువంటి అభియోగాల గురించి, అక్రమాస్తుల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా. ఈడీ కేసుల్లో ఎన్నో ఆస్తులు కూడా అటాచ్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఆయన రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు వెళ్ళాలి, సిబిఐ కోర్టులో హాజరవ్వాలి. గత 5 ఏళ్లుగా ఆయన ఆ పని చేయలేదనే చెప్పాలి. అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉండటం వల్ల నేను కరెక్ట్గా శుక్రవారం వచ్చేటప్పటికి మీరు చాలాసార్లు చూసుకుంటే కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుని పెట్టుకునేవాళ్ళు. సో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కుదరట్లా. అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన రావట్లా. చెప్పాలంటే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పులివెందుల ముఖమే చోట్ల, నెలకొకసారి కాదు 2-3 నెలలకు ఒకసారి కూడా చోట్ల. ఎస్పెషలీ తాడేపల్లి వస్తున్నారు, మంత్ ఎండింగ్ పాలిటిక్స్ లేదా వీకెండ్ పాలిటిక్స్ చేసి జస్ట్ అలా వచ్చి పొద్దున్న అక్కడ టిఫిన్ చేసి, బెంగళూరులో టిఫిన్ చేసి తాడేపల్లి ప్యాలెస్లో దిగుతారు. మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం డిన్నర్కి బెంగళూరు వెళ్ళిపోతారు. ఏదో అలా వచ్చి ఇలా కనిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 మంచి యూట్యూబ్లో మీమ్స్ కోసం మంచి స్టఫ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా మరి ఆయన కోర్టుకి హాజరు కాకపోవడం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సిబిఐ కోర్టు మరి ఆయనకి ఎందుకు ఇంకా అన్ని అవకాశాలు ఇస్తుంది, ఉన్నటువంటి కోర్టులు కూడా ఎందుకని ఆయనకి ఇలాంటి పరిస్థితులు, అవకాశాలు కల్పిస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఇకపోతే ఆయన మొన్న కూడా దీనికి సంబంధించి మళ్ళీ కోర్టుకి హీరింగ్ వచ్చింది. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, నిన్న హాజరు నుంచి మినహాయించండి, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను, స్వయంగా వస్తే భారంగా మారుతున్న భద్రతా ఏర్పాట్లు, సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ పిటిషన్ అట. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయట. ఎక్కువ మంది జనాలు వచ్చేస్తున్నారట. మరి ఎందుకని అంటే మరి అంతమందిని పెట్టుకోకుండా ఉండాల్సింది, అంటే అంతమంది పేటీఎం బ్యాచ్ని డబ్బులు ఇచ్చి తీసుకురాకుండా ఉండాల్సింది. లేకపోతే మీరు ఒక్కళ్ళు మాత్రం వస్తే సరిపోద్ది కదా. ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీసే కొంతమంది కేసుల్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా వెళ్ళి కోర్టుకి హాజరై వస్తున్నారు. మరి మీకేంటి? గతంలో అంటే చెప్పారు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంటే, అదే దాంట్లో ఉంటే ఎలా? అంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా మందిని మార్బలాన్ని వేసుకుని వెళ్ళమని ఎవరు చెప్పారు? అంటే కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటే ఆలోచించండి. ఆయన ఏంటి ఇంకొకటి అడిగారు, దీని గురించి నిన్న కూడా ఒకళ్ళు మాట్లాడారు, చాలా భలే అనిపించింది, దాని గురించి మాట్లాడుకున్నాం. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను. ఎస్, ఇంకెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు ఇక్కడ నుంచి కోర్టులో హాజరైపోండి. లేదా కోర్టు సెట్టే, మీరు ఎలాగో సెట్లు వేయటం బాగా అలవాటు కదా, సంక్రాంతికో సెట్టు, ఉగాదికో సెట్టు, లేదంటే క్యాంప్ ఆఫీస్ సెట్టు, ఇలాంటి వేసి అక్కడే మొత్తం అన్నీ మార్చేస్తూ ఉంటారు కదా. అలాగే ఏమన్నా కోర్టు సెట్టు కూడా మీరు మీ దగ్గర వేయించేసి, మీ తరపున లాయర్ని, గవర్నమెంట్ తరపున ఒక సిబిఐ తరపున ఒక లాయర్ని, జడ్జి గారిని ఒకళ్ళని మాత్రం వచ్చేయమని చెప్పండి. కోర్టు సెట్ వేసేసి హ్యాపీగా పెట్టేసుకుందరు కానీ, హ్యాపీగా మీరే వాదించేసుకుందరు కానీ, సెట్ కూడా మీదే. మీరు లోపల నుంచి బయటకు వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో వేపిస్తారా, బెంగళూరు ప్యాలెస్లో వేపిస్తారా కూడా మీరే ఛాన్స్ తీసేసుకోండి. అవసరమైతే శిక్ష పడింది అనుకోండి, రేపు పొద్దున్న జైలు సెట్ కూడా నేను అక్కడికి రావడం కష్టంగా ఉంది, నాకు భద్రతా ఏర్పాట్లు కావాలి, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మా వాళ్ళు అక్కడికి వచ్చి జనాలు ఇబ్బంది పెడతారేమో, అందుకని నేను ఇక్కడే సెట్ వేయించేసుకుంటాను, జైలుకి సంబంధించిన సెట్ ఇక్కడ ఇంట్లోనే వేయించేసుకుంటాను, ఇక్కడ కూడా జైలు కట్టేసేయండి, కావాలంటే మీరు ఒక 4-5 పోలీసు వాళ్ళని మీరే పెట్టండి జైలు అని చెప్పి అంటారేమో రేపు పొద్దున్న. జనాలు మరి పిచ్చోళ్ళు, కోర్టులు, న్యాయస్థానాలు పిచ్చివి. ఇలాగ ఆలోచించి ఇలాంటి అవకాశాలు ఇస్తే ఇలాంటి గొంతెమ్మలు కోరికలు కోరుకునేటువంటి వ్యక్తులే తయారవుతారు సమాజంలో. కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దొబ్బేసి దాదాపు 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి సీఎం అవటమే ఇదనుకుంటే మళ్ళీ ఈయనకి అవకాశాలా? ఈయనకి టెలికాన్ఫరెన్స్లో అవకాశాలు ఇవ్వాలా? అసలు ఏ రకంగా అడుగుతున్నారు మీరు? ఏ రకంగా మీరు అసలు మీకు ఏం పని ఉందని అడుగుతున్నారు? ఏం చేస్తున్నారని అడుగుతున్నారు మిమ్మల్ని? మీరు సమాజంలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ మీరు రావట్లా, అసెంబ్లీకి రావట్లా, మీతో పాటు మీ ఎమ్మెల్యేలని రానివ్వట్లా. ఆంధ్రప్రదేశ్లో వస్తే ఒకరోజు మహా అయితే నెలలో 2-3 రోజులు తప్ప మీరు ఆంధ్రప్రదేశ్లో కనిపించరు. ఏ మూలనా కూడా పొద్దున్న వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. మీకు ఏ రకంగా ఇవ్వాలి? కోర్టులు కూడా నాకు తెలిసి సీరియస్గా తీసుకునేటువంటి సమయం వచ్చింది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసి టెలికాన్ఫరెన్స్ ద్వారానో ఇంకొక ద్వారానో ఇస్తే సమాజంలో చాలా కేసులు ఇలాగే ఇంకా పెండింగ్ పడిపోయేటువంటి పరిస్థితులకు వస్తుంది. రేపు పొద్దున్న చెప్తున్నాగా, ఆయన ఇంకా సినిమా సెట్లు వేయించేసుకుని మొత్తం అంతా కూడా ఆయన బెంగళూరు ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో పెట్టామంటాడు. జైలు సెట్ వేసి హ్యాపీగా ఆయన అక్కడ జైల్లో కూర్చున్నట్టుగా అన్నీ
పక్కనే కాబట్టి ఇంట్లోంచి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఎక్కడికి బ్యాలెన్స్ నుంచి బయటికి రాకుండానే శిక్షలు కూడా ఆయనే వేసేసుకుంటాడు అవసరమైతే. సో ఇలాంటి వ్యక్తుల్ని సమాజం ఎందుకు భరించాలి, ఎందుకు భరిస్తుంది? అలాంటి ఆర్థిక నేరస్తుల్ని ప్రజల నుంచి, అంటే ప్రజల డబ్బుతో 5 ఏళ్ల పాటు అధికారంలో వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించిన కొన్ని వేల కోట్లు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 2004కి ముందు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, 2009 తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోక ముందు కావచ్చు, తండ్రి లేదా 2009లో ఆయన పోటీ చేసేటప్పటికి అఫిడవిట్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు లెక్కేద్దాం, అన్అఫీషియల్గా పక్కన పెడితే అఫీషియల్గా ఎన్ని కోట్లు చూపించారు 2004కు ముందు, 2009 తర్వాత ఎన్ని కోట్లు వచ్చాయి, ఇంత సడన్గా ఇంత మిరాకిల్స్ జరిగిపోవడానికి ఏం బిజినెస్లు చేశారు, అవి ఎంత సక్సెస్ అయిపోయినాయి. పోనీ అదేమన్నా జనాలకు కూడా చెప్తే ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది యువత ఎన్ని బిజినెస్లు చేసినా లాస్ అవుతూ వస్తున్నారు. ఆ టెక్నిక్ ఏమన్నా చెప్తే జనాలు కూడా నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా ఆ పేటీఎం బ్యాచ్కి ఇవేమీ కనిపించవు. ఎంతసేపు జగన్ భజన 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 చేయడమే తప్ప సమాజానికి ఇలాంటి వ్యక్తి అవసరం లేదురా బాబు, ఆ డబ్బు అంతా మీకు ఇచ్చేటువంటి ఆ పేటీఎం డబ్బులు కావచ్చు, లేదంటే ఆయన తినేసినటువంటి కొన్ని వేల కోట్లు కావచ్చు, ఇవి ప్రజల డబ్బులు రా బాబు, మీరు ఆయనకి భజన చేయడం వల్ల ఇంకో కొన్ని వేల కోట్లు ఆయనకి వెళ్ళేటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప మీరు ఆ భజన చేయకుండా ఏదైనా హ్యాపీగా ఉద్యోగం చేసి, లేదంటే మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మంచి అమౌంట్ హుందాగా నిజాయితీగా సంపాదించుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వట్లేదురా అని అర్థమయ్యేలా చెబితే బాగుంటుందేమో అనిపించింది.